వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలంలోని జమ్మలపాళెంలో గత ప్రభుత్వంలో దాదాపు 98 ఎకరాలు నుడా లేఅవుట్ వేయడం జరిగిందని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. లేఅవుట్ మధ్యలో 19 ఎకరాలు పెండింగ్లో ఉన్నాయని, ఆ ఎకరాలు ఆక్యుపైజేషన్ చేయాలని ప్రభుత్వ అధికారులకు చెప్పివున్నానని, మొత్తంగానీ కలిస్తే లేఅవుట్ అందంగా వస్తుందని తెలిపారు. కాంట్రాక్టర్ శ్యామ్, ఇంజనీర్లు మనోహర్ రెడ్డి, బాలకోటయ్య మంచివారు ఉన్నారని, వారు దగ్గరుండి తొందరగా పనులు పూర్తి చేసి 3 నెలల్లోనే లబ్ధిదారులకు ఇస్తామనే ఒక నమ్మకం ఉందన్నారు. 60 అడుగుల అందమైన ఆర్చ్ తయారు చేయబోతున్నాం అని, దానికి ఎన్టీఆర్ ప్లాట్స్ అని పేరు కూడా పెట్టబోతున్నామని తెలియజేశారు. ఎంట్రన్స్ లెవెల్ కనుక్కోసారు ఎవరు చెప్పినా నాకు అన్నాడు, నాకు ఇస్తాను మీరు ఎక్కడ నాకు ఇవ్వన్నాడు. నిజంగా అతను ఉంటే అది ఇదే లాస్ట్ కడతాను కదా, కొంత కోఆపరేట్ చేయాలి కదా. నేను వచ్చినప్పుడే మీరు వస్తే నేను లేనప్పుడు మీరు వచ్చి మమ్మల్ని తిట్టుకుంటాను ఉపయోగం. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జలదంక మండలంలో జమ్మలపాళెంలో గత ప్రభుత్వంలో దాదాపు 98 ఎకరాలు లేఅవుట్ వేయడం జరిగింది. మధ్యలో ఒక 19 ఎకరాలు పెండింగ్ ఉంది. నేను వచ్చి 1.5 సంవత్సరం నుంచి కూడా ఆర్డీఓలకి జాయింట్ కలెక్టర్ చెప్తున్నా, దాన్ని ఎలాగైనా ఆక్యుపైజేషన్ చేయండి. మొత్తం కలిపితే వెనక ప్లాట్లు ఉన్నాయి, ముందు చెట్లు ఉన్నాయి, వెనక ఇల్లు కట్టుకోవాలంటే భయపడతారు. మొత్తంగా కలిస్తే ఒక అందంగా వస్తుందని నేను చెబుతూనే ఉన్నా. నా మాటలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఆర్డీఓ వచ్చాడు, గట్టిగా చెప్పాను. రేపటి నుంచి నేను ప్రతి సోమవారం ప్రతి మంగళవారం ఖచ్చితంగా ఈ పని పూర్తయ్యే వరకు, ఎందుకంటే కాంట్రాక్టర్ శ్యాము ఒక మంచి కుర్రాడు దొరికారు, మాకు మంచి ఇంజనీర్లు మనోహర్ రెడ్డి గారు, బాలకోటయ్య గారు ఉన్నారు. వాళ్ళు దగ్గరుండి పనిచేస్తారు. ఇది 3 నెలలను పూర్తి చేస్తామని నాకు ఒక నమ్మకం ఉంది. ఒక ఆర్చ్ తయారు చేసాం, అడిగారు. ఒక 60 అడుగుల ఆర్చ్, అందమైన ఆర్చ్ తయారు చేయబోతున్నాం. అది ఎన్టీఆర్ ప్లాట్స్ అని వస్తుంది పేరు, అది చేయబోతున్నాం. అదే రకంగా 60 అడుగుల రోడ్డు కూడా దాని టెండర్ పిలుచున్నాం. డివైడర్ లైట్లు కూడా పిలుచున్నాం. ఈ లైటింగ్ కూడా కరెంటు కూడా నేను వచ్చిన తర్వాత ఆ రోజు రమేష్ రెడ్డి గారు వాళ్ళంతా కూడా కమిటీ అయి నా కాడికి వచ్చినప్పుడు అర్జెంటుగా మీరు కరెంట్ వేయించండి సార్, చాలు మేము ఇల్లు కట్టుకుంటాం అన్నారు. 3,60,00,000 పెట్టి చైర్మన్ నేనే, పీడ్ నేనే, రెండూ కలిపి తిరుపతికి పోయి సీఎండీని బతిలాడి అర్జెంటుగా ఆ రోజు ఇక్కడ కాంట్రాక్టర్ ఉన్నట్టు రమణారెడ్డి గారి చేత నిర్ణయించడం జరిగింది. దాని తర్వాత కూడా లైట్లు కూడా ఉండాలి. ఒక పూల మార్చి పోలు, రాత్రులు ఇక్కడికి వచ్చి తాగుబోతులు వస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారంటే అవి కూడా కొన్ని వేయించాం. 4 వాచ్మ్యాన్లు పెట్టాం, వాళ్ళు పారిపోయారు. మళ్ళీ ఏదో ఇప్పుడు చెప్తున్నారు బాబురావు వాళ్ళు వీళ్ళు కొంతమంది పెడతామని. మీరు మంచి వాళ్ళు చూడండి, గట్టి వాళ్ళని. ఉదయం ఇద్దరు సాయంత్రం చాలు. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంటాయి, ఏడ భూతాలు ఏడ దెయ్యాలు ఉన్నాయి, ఊరిని అనుకుంటే ఎట్లా, తప్పకుండా చేస్తాం. బట్ అయితే ఈ లాస్ట్లో 60 అడుగుల రోడ్డు అడిగారు. అది ఇప్పుడే కిషోర్ గారికి చెప్పాం. కిషోర్ గారు లోకల్ ఉన్నటువంటి మా నాయకులు బాలకృష్ణ ఫ్యాన్స్, బాబురావు గారు, కృష్ణ గారు వీళ్ళంతా ఉన్నారు. ఇట్లా మెగా మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు కానివ్వండి, ఇద్దరు ఉన్నారు. అదే లోకల్గా అందరూ మనోళ్ళని ఉండేవాళ్ళు అందరూ కూడా కలుపుకొని, వెంకటేశ్వర గారు అందరూ కూడా కలిసి ఈ 60 అడుగుల రోడ్డుకి ఏదో కొంత అడ్డంకులు గవర్నమెంట్ ల్యాండ్ ఉందన్నారు. నేను కిషోర్ గారికి చెప్పమని. దానికి ఏదో కొంత ఏదో మిలిటరీ ల్యాండ్ కూడా ఉందన్నారు, వాళ్ళతో మాట్లాడమన్నాం. వాళ్ళకు ఒక రోడ్డు వస్తుంది, అది కూడా కాని పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఏమి ఇక్కడ ఇస్తాం. అది కూడా కాని పరిస్థితుల్లో గవర్నమెంట్ రేటు ప్రకారం నిర్ణయిస్తే తప్పకుండా నుడా వాళ్ళకి పే చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం. 60 అడుగుల రోడ్డుకే ఆర్చ్ కూడా తయారు చేస్తాం. అన్నీ మేము టెండర్లు పిలిచేసాం. ఇంకా పిలవాల్సింది వాటర్ ట్యాంక్ ఒకటి, మరి ఇంకొకటి ఆర్చ్ ఒకటి, ఇంకొకటి కాంపౌండ్ వాళ్ళు అయిపోయిందండి. మీరు 100 సార్లు, నేను 20 సార్లు, 100 సార్లు నేను అదే చెప్తాను, మీరు అదే అడుగుతున్నారు. అది టెండర్ అయిపోయిందండి, కాంపౌండ్ వాళ్ళు అయిపోయింది. అన్ని టెండర్ 14 కోట్లు టెండర్ క్లియర్. 3 నెలల పనులు పూర్తయిపోతాయి. ఇంకా నువ్వు ఆగమన్నా ఆగవు. ప్రతి సోమవారం మంగళవారం ఖచ్చితంగా నేను వస్తాను ఇక్కడికి. ఏ రోజు ప్రోగ్రెస్ పోయినా ఒక 10 రోజుల ముందు వచ్చాం,
ఆ రోజంతా ఇది అడవి. ఈరోజు ఎలా ఉంది చూడండి. ఇంక వారంకి వస్తాను చూడండి ఎంత పనులు ఉంటాయో. వారం వారం రాంది జరగవు, వస్తాను. అయితే లోకల్గా మీరు కూడా రోజు ఉన్నాడు మా పార్టీ అధ్యక్షుడు కిషోర్ గారిని రోజు విజిగించండి. అంటే ఆయన అడగండి ఏంటి ఈ రోడ్డు పరిస్థితి ఏమిటి, ఎవరు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది. ఇద్దరు నాయకులు ఉన్నారు ఇక్కడ, మంచి నాయకులు 3 ఉన్నారు. బిఎంఆర్ గారు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీదా రవిచంద్ర గారు ఎమ్మెల్సీ ఉన్నారు, జిల్లా ప్రెసిడెంట్ 3 నాయకులు ఉన్నారు ఈ కావలికి. 3 కలవండి, చాలా ఈజీ పని. నేను చెప్తున్నాను కదా, దానికి ఏం కావాలో నేను చేస్తానని చెప్పాను కదా. లోకల్గా మీరు చేయించుకుంటే బెస్ట్. కానీ ఏదో సినిమాడు వచ్చాడు ఒకరోజు చెప్తామంటే కావు పనులు. మీకు లోకల్గా మీరు కూడా పని చేయాలి. బట్ అయితే ఇంకా పనులు ఆగే ప్రశ్న కూడా లేదు. ఎందుకంటే ఎక్కడైతే తక్కువ రోడ్డు ఉందో ఆ ప్రాంతంలో కూడా మీరు ఇది కూడా ముందు 20 అడుగులు ఉందన్నారు. దాని పక్కన ఒకసారి వెంకటకృష్ణ నాకు చెప్పాడు, మా ముందు ఇస్తాన్నాడు కిషోర్ గారు. అది కూడా మాట్లాడండి, మీరు అది కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాతో ఫోన్లో మాట్లాడండి. ఇక్కడ రోజు కిషోర్ గారిని పట్టుకోండి, పార్టీ అధ్యక్షుడు ఉన్నారు కదా, అడగండి, మాట్లాడతాడు ఆయన. తప్పకుండా మీకు పని చేయాలని ఉంది. పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు పని చేయాలని ఉంది. ఆ రోజు వైసీపీ వేసింది 26 కోట్లు బిల్లు తీసుకున్నారు. బట్ నాకు ఇక్కడేం పని కనపట్ల, కనీసం 10 కోట్ల పని కూడా కనపట్లా. మరి నాకే అసహ్యంగా ఉంది ఇక్కడికి వస్తుంటే. అదొక కాలువ ఎట్ట డిజైన్ చేశారో అర్థం కావట్లా. వాళ్ళు 26 కోట్లు తీసుకుని బిల్లు ఎత్తుకుని వెళ్ళిపోయారు. దాని మీద విజిలెన్స్ చేస్తున్నాం. ఎవరిని వదిలే ప్రశ్నే లేదు, ఎంతటి వారినైనా వదిలే ప్రశ్నే లేదు. నాకు ఎవరితో మొహాటం లేదు, నాకు దేంట్లో కూడా వెనకాడే ప్రశ్న లేదు. నా మెంటాలిటీ ఏందో, కావిల్లో 35 సంవత్సరాల అనుబంధం నాకు కావిలితో ఉంది. చాలామంది తెలియకపోవచ్చు. యానాదిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కావిలితో నాకు అనుబంధం ఉంది. ఎందుకంటే విద్యార్థి కాంగ్రెస్ ఎన్ఎస్సీ తరఫున కుండలు కూడా ఆ రోజు ఎన్ఎస్సీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎన్ఎస్సీని స్థాపించింది నేను, ఇక్కడ గెలిపించింది నేను. ఈ కావలితో నాకు అనుబంధం ఉంది. ఈ కావలికి పనిచేయాల్సిన బాధ్యత నాకుంది. అందుకనే మిమ్మల్ని కోరేది ఒకటే, దీన్ని మీ కమిటీ వాళ్ళు కూడా ఎవరో ఉంటారో కొంతమంది గీరేవాళ్ళు, కోర్టు పోదాం, ఏం కాదు, అది ఏమి కాదు. ఎందుకంటే దానికి ఆల్టర్నేటివ్ ఎలా చేయాలో కూడా నాకు తెలుసు. ఎలా పని చేయించుకోవాలో అది ఆలోచించండి. నేను పనిచేసే వ్యక్తిని, నేను నా చిన్నతనం నుంచి పనిచేయడానికి సిద్ధంగా ఉండా. అందుకనే మీకు పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పెట్టా. ఆయన పని చేస్తాడు, చేయించుకోండి, ఇబ్బంది ఏంటి. మళ్ళీ వచ్చే వారం వస్తా, 3 నెలలు ఇది పూర్తి చేస్తా, మీకు ఇస్తా. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ ఫ్లాటు ఆ రోజు రేటు అంకణ 40,000, ఈరోజు ఖచ్చితంగా 80,000 పైన ఉంటుంది, దాంట్లో నో డౌట్. రేపు రోడ్లు కానీ పూర్తయితే 1,00,000 కూడా కావచ్చు. అటువంటిగా తయారు చేయబోతున్నాం. 1,00,000 అవుద్దో 1,50,000 అవుద్దో తెలియదు, చెప్పలేం కదండి. అంత బాగా 3 నెలలు చూడండి. వచ్చే వారం చూడండి, ఇంకో మార్పు చూపిస్తాను. మీకు ఇంకో మార్పు చూపిస్తాను నెక్స్ట్ వీక్కి. తప్పకుండా మీ కోఆపరేషన్ నాకు కావాలి. దయచేసి 3 ఉన్నారు నాయకులు, కావ్య కృష్ణారెడ్డి గారు, బీదా మస్తాన్ రావు గారు, బీదా రవిచంద్ర గారు, టౌన్ అధ్యక్షుడు, వాళ్ళందరికీ సమన్వయం చేసుకుంటారు. వాళ్ళతో మాట్లాడి ఈ లేఅవుట్కి ఏం కావాలో చూడాల్సిన బాధ్యత మీ మీద పెడుతున్నాను కిషోర్ గారు. మీరు చేసి పెట్టండి, అది బాధ్యత. తప్పకుండా చేస్తాం.